సౌందర్యలహరి అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటి గ్రంథం, గొప్ప గ్రంథం. అన్నిటికంటే కూడా మణి మాణిక్య మకుటం అంటారు సౌందర్యలహరి. లలితా సహస్రనామము ఎంత గొప్పదో అలాంటి మించినది సౌందర్యలహరి. అమ్మ అక్కడ విచ్చేసి ఉన్నారు. అమ్మ మనందరి మాటలు వింటుంది. ఇప్పుడు సౌందర్యలహరి అందరం కూడా చదివాము. నిజంగా ఎంతో అదృష్టం ఈరోజు అనమాట. సో కాబట్టి అందరికీ కూడా అమ్మ దీవెనలు అందరికీ ఉంటుంది. సో ఈ 20వ శ్లోకము ఆరోగ్యపరంగా మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఇది ఎప్పుడు కూడా మీరు పారాయణం చేసుకోవచ్చునండి. ఒక 5 times 11 times, లేకుంటే చాలా ఇబ్బంది, చాలా క్లిష్ట పరిస్థితుల్లో అనారోగ్యంగా ఉంటే కూడా 108 సార్లు ప్రతిరోజు కూడా మీరు పారాయణం చేస్తే మీకు జబ్బులు తప్పకుండా తీరిపోతుందండి. ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి అందరి కోసము ఈరోజు ఈ 20వ శ్లోకము 11 సార్లు మన అందరం కూడా పారాయణం చేద్దాం. ఓకే. గురుగారు నమస్తే అమ్మా, బాగున్నారా? మూడవ శ్లోకం కూడా అమ్మ పిల్లలకి చదువు గురించి అంటే అది చాలా మంచిదన్నమాట. తర్వాత 15వ శ్లోకం 15th శ్లోకము పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా నేర్పించాల్సినటువంటి శ్లోకం అదనమాట. ఆ శరజ్యోత్స్న ఉంటుంది కదా, అది చాలా చాలా మంచిది. మీ పిల్లలకి, మనవరాళ్ళకు, మనవాళ్లకు మీరు చెప్పండి, మీ పిల్లలకి చెప్పండి, ఇంకా అందరికీ కూడా చెప్పండి. ఈ శ్లోకం మాత్రం తప్పకుండా నేర్పించండి. 15th శ్లోకం చాలా మంచిది. చదువులో చాలా ముందు ఉంటారు, వాళ్ళకి జ్ఞానం వస్తుంది, ఎక్కువ జ్ఞానానికి ఉపయోగపడుతుంది, అన్నిట్లో ముందంజలో ఉంటారనమాట. కాబట్టి ఈ 15వ శ్లోకం కూడా ఒకసారి, 3వ శ్లోకం కూడా విద్య కోసము చాలా ఉపయోగపడుతుంది పిల్లలకి ఈ చదువులో. ఓకే, ఫస్ట్ కిరణి మంగేభ్య చదువుతాను. అమ్మవారి మనసులారా ఒకసారి ఆరోగ్యపరంగా ఎవరికేమి ఇబ్బంది ఉన్నా మనసులో కోరుకోండి, తర్వాత చదువుతాం. మంగేభ్యః కిరణనిగురం వామృతరసం ఉదిత్వా మాదత్తే హిమకరశిలామూర్తిమివ యః ససర్పాణాం దర్పం శమయతి శకుంతాధిపైవ జ్వరపృష్టాన్ దృష్ట్యా సుఖయతి సుధాధారశిరయా కిరందీమంగేభ్యః కిరణనిగురం వామృతరసం ఉదిత్వా మాదత్తే హిమకరశిలామూర్తిమివ యః ససర్పాణాం దర్పం శమయతి శకుంతాధిపైవ జ్వరపృష్టాన్ దృష్ట్యా సుఖయతి సుధాధారశిరయా కిరందీమంగేభ్యః కిరణనిగురం